కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్సు హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు సెర్చ్ అండ్ సీజ్తో పాటు భారీగా పెనాల్టీలు విధించేలా విస్తృత అధికారాలు వివిధ శాఖల అధికారులతో కూడిన ఫోర్స్కు బాస్గా సీనియర్ ఐపీఎస్ను నియమించే యోచన సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు రెడీ త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఐపీఎస్ అధికారిని ఆయన ఎవరు ఒక నీతివంతమైన అధికారిని ఒక సమర్థమైన అధికారిని నియమించాలి. ఎందుకంటే ఇది కూడా మీరు కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయొచ్చు, కానీ విషయం ఏంటంటే వాళ్ళు లంచాలకు అలవాటు పడి చేస్తే మాత్రం మళ్ళీ మీ ఫోర్స్ ఏం పనిచేయదు, ఇక ఈ స్పెషల్ ఫోర్స్ ఏం పనిచేయదు. సో ఈరోజు వాస్తవం కూడా రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతున్నాం. నిత్యావసర వస్తువుల కల్తీ ముఠాలు గుండెల్లో రైలు పరిగెత్తించేందుకు ప్రభుత్వం అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనం సృష్టించిన హైడ్రా గాంజాయి డ్రగ్స్ ముఠాల పాట శత్రువుగా మారిన ఈగల్ తరగాలోనే కల్తీ నియంత్రణ కోసం ఒక పవర్ఫుల్ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తుంది. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా కల్తీగాలపై సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు భారీగా జరిమానాలు విధించేలా ఈ విభాగానికి విస్తృత అధికారాలు కట్టబెట్టనున్నారు. మున్సిపల్, రెవెన్యూ, హెల్త్, పోలీస్ శాఖల అధికారులతో కలిపి రూపుదిద్దుకోనున్న ఈ ప్రత్యేక విభాగానికి సారథిగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నగరంలో చెరువుల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ విధంగానైతే ఉక్కుపాదం మోపుతుందో అదే దూకుడుతో కల్తీ సామ్రాజ్యంపై విరుచుకుపడేలా ఈ కొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ విభాగానికి మరింత పరిమిత సిబ్బంది, నామమాత్రపు అధికారాలు ఉండడంతో కల్తీగాల చట్టంలోని లొసుగులను వాడుకుని తప్పించుకుంటున్నారు. ఈ బలహీనతను అధిగమించేందుకే సర్కారు సర్వాధికారులు గల ప్రత్యేక విభాగాన్ని తెరపైకి తెస్తోంది. మార్కెట్లో దొరికే పాలు, నూనెలు, మసాలాల నుంచి ఓటర్లలో లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కదానిపై ఈ ఫోర్స్ నిరంతర నిఘా ఉంచనుంది అంటూ చూస్తున్నామండి. సో ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. సో ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఇది మీరు ఏదో కట్టడికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. బరాబరు నిఘా ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ కల్తీగాళ్ళ ఆర్డర్లు కట్టించాలి. వాళ్ళని అవసరమైతే సీజ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. సో ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవానికి కూడా ఈరోజు చూసుకుంటే నీళ్లు కాయించి పాల వరకు చిన్నపిల్లలు తాగే పాల పౌడరు, టీ పౌడరు, ఆఖరికి కూరగాయలు, పండ్లు ఒక్కడి కాదు సర్వం కూడా కల్తీ జరుగుతూ ఉంది. సో ఈ కల్తీ వల్ల చర్మ వ్యాధులు రావడం జరుగుతూ ఉంది, ఊపిరితిత్తుల వ్యాధులు రావడం జరుగుతూ ఉంది, హార్ట్కి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతూ ఉంది, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతూ ఉంది. సో క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. సో చిన్నపిల్లలు ఈ కల్తీ పాలు తాగడంలో పెరుగుదల లోపిస్తూ ఉంది. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని, చాలా సీరియస్ విషయం ఇది, మామూలు విషయం కాదు. సో దీన్ని సీరియస్గా తీసుకొని దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మొత్తం కల్తీని కూడా అరికట్టాలని చెప్పడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఈగల్ టీం కూడా మరిన్ని అధికారులు ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఈరోజు గాంజాయి డ్రగ్స్ సంబంధించి యువత మొత్తం బానిస అవుతూ ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ని లేకుండా ఏరివేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో ఇదండి ఈ కల్తీకి సంబంధించిన